వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పల్లారాజేశ్వరి గారు అనేక విషయాలపైన నా పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సత్యదూరమైన ఏమాత్రము ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని, నా పలుకుబడిని, ప్రజల్లో నాకుండే గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడెవడో తిప్పర్తి విజయ్, నేను చూడలేదు, చూసాను. కేసు అయింది, అక్రమంగా అరెస్ట్ చేసినట్టు, ఎందుకు అరెస్ట్ చేసినట్టు చూస్తే వాడు పెట్టింది తెలుసు. ఇంకోటి కూడా కుందూరు రవీందర్ రెడ్డి, ఆయన భార్య అనురాగ్లో పనిచేస్తున్నట్టు వారితో ఒకటి పెట్టించాడు. చాలా ఆ భాషను చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. చెప్పలేదు. వాడు మా అమ్మ మీద, వాడు మా అమ్మకు మనమని వేస్తులేదు. మీరు ఆలోచించండి, మా మీడియా మిత్రులు కూడా మానవతావాదులే కాబట్టి చెప్తున్నారు. ఆ పోస్టింగ్ పెట్టడానికి మా అమ్మకు మనమని వేస్తుంది. వాడు మా అమ్మ మీద, నా మీద పెట్టచ్చు. ఏడే రాజకీయాలు ఉన్నా ఐఎమ్ క్లోజ్ టు ఎవ్రీబడి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు. వాడు మా అమ్మ మీద, వాడి భార్య ఇక్కడ పనిచేస్తుంది, అనురాగులు పనిచేస్తుంది. అంటే ఈ రకంగా పిచ్చి కుక్కలందరినీ జమ చేసి ఈ బొచ్చు కుక్క పిచ్చి కుక్కలకు నాయకత్వం వహిస్తూ మా మీదకి ఎగదూసే ప్రయత్నం చేశారు. ఎవరిని వదిలిపెట్టారు. సాక్ష్యాలు చాలా స్పష్టంగా దొరికితే ప్రతి వారి మీద అక్రమ కేసు అన్నావు కదా, అక్రమ కేసు కాదు, ఇవన్నీ సక్రమమైన కేసులు. ఎవడు లక్ష్మణ రేఖ దాటిన, ఎవడు అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టిన, చట్టం తన పని తాను చేసుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వేదో అక్రమ కేసులు పెడతాను, అక్రమ కేసులు పెడుతున్నారంటే ఇప్పుడే మీడియా సమక్షంలోనే పొందూరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ను నీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది, పల్లారాజేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లారాజేశ్వర రెడ్డి పేరు పెట్టి నువ్వు చదువుకోబిడ్డా. సిగ్గుతో తల వచ్చుకుంటావు, నీకు రాత్రికి నిద్ర పట్టదు కదా. నీ అమ్మని అట్లా అంటే నీ పరిస్థితి గురి వేసుకుంది. అడుగుతున్నా. మొన్న నేను వరంగల్ ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను. దేవునూరు అటవీ భూముల ప్రాంతంలో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక గుంట భూమిని మేము కబ్జా చేసాం. లేదు, నేను ఎన్నికైనా ఈ 15-16 మాసాల్లో, ఎమ్మెల్యేగా ఉన్న ఈ 15-16 మాసాల్లో ఏ ఒక్కరి పేరు మీద ఒక ఎకరం నేను ట్రాన్స్ఫర్ చేయించిన, లేకపోతే బినామీ పేరు మీద పట్టా చేయించిన, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నీ ఇంట్లో గులాంగిరి చేస్తా అని చెప్పి. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఈ విధవ ఇంతవరకు స్పందించదు. నేను మళ్ళీ జనగామ కేంద్రంగా నేను సవాల్ చేస్తాను. దేవునూరు అటవీ భూములను నేను కబ్జా చేసినట్టుగా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు కానీ నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్నా, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకుంటాను. నా పేరు మీద ఉన్నా, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా. లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరికి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించిన, ట్రాన్స్ఫర్ చేయించిన. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. ఇంతకంటే పెద్ద సవాల్ ఉంటుందని అనుకోవడం. ఈ వయసులో నన్ను ప్రసారైన ముసలాయన అంటాడు. ఓకే, 73, నేను మీతో పోటీపడే పరిస్థితులు లేరు. నా ఏజ్ నాకు, ఐ నో వాట్ ఐ యామ్, what is my age, what my body is telling.
నేను 73 సంవత్సరాలు. నీకు నేను అరుదొక మాట, నీకు తెలంగాణ చీమునెత్తుంటే నీ శరీరంలో తెలంగాణ చీమునెత్తుంటే నా సవాలు స్వీకరించాను. ఇంతకంటే పెద్ద పదము అనాలంటే అప్పుడప్పుడు కొంచెం సభ్యతాట వస్తాను. నీ శరీరంలో తెలంగాణ చీమునెత్తుంటే నా సవాలు స్వీకరించాను. నేను ఆక్రమించుకున్న భూమి ఎక్కడుందో చెప్పాలి. ఆ అవకాశం నీకే ఇస్తున్నాను. బీఆర్ఎస్ మొత్తం టీం వెళ్ళండి అక్కడ. కేటీఆర్ని కూడా తీసుకుపోండి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా పిలుచుకోండి. మీ బీఆర్ఎస్ టీం అంతా వెళ్ళండి, నిజ నిర్ధారణ చేయండి, రైతులతో మాట్లాడండి, మీడియాతో మాట్లాడండి, అటవీ శాఖ వాళ్ళతో మాట్లాడండి, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడ కడియం షేర్ ఆక్రమించుకున్నాడో మీరు సాక్ష్యాలతోని ఆ భూమి ఎక్కడున్నదో చూపించండి. నేను చేసిన సవాల్కు కట్టుబడి రాజీనామా చేస్తా, మీ ఇంట్లో గులాంగిరి చేస్తా. లేకపోతే అరే సన్నాసి విధవా, నా ఇంట్లో నువ్వు గులాంగిరి చేయాలి. ఈ మధ్యన ఇంకో కొత్త కథ చేస్తున్నాడు. నేరుగా నాకు సమాధానం చెప్పలేక, నా సవాలు స్వీకరించలేక, మొన్న ఆయన ఏదో అంటుండే, నేను బొచ్చు కుక్కను కాదు కాపలా కుక్కని. ఏదైతే కుక్కనే కదా, బొచ్చు కుక్క అయినా కాపలా కుక్కనైనా కుక్క కుక్కే కదా. నువ్వే ఒప్పుకున్నావు కుక్క, చాలా ఫైన్, నీ క్యారెక్టర్ ఏందో నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేసి నా మీద ఇష్టం రెడ్డిగా పోస్టింగ్ పెట్టారు. ఫిరాయించిన ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి, రాజ్యాంగ విలువలకు రాజకీయ విలువలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి పదే పదే పల్లరాజేశ్వరి గారు మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. వాదనలు విన్నారు, తీర్పు రిజర్వ్ చేయబడింది. మనకు భారతదేశంలో అత్యున్నతమైనది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పు ఈజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారు. న్యాయ వ్యవస్థ పైన నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది. తీర్పుకు నేను కట్టుబడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు మన ఎమ్మెల్యేగా నాతో పాటు ఎన్నికయ్యారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఉన్నారు. కేసీఆర్ చుట్టే తిరుగుతూ ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో కేసీఆర్ గారు దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా గంపగుత్తగా పార్టీని విరయింపజేసి తన పార్టీలో చేర్చుకున్న సంగతి రాజేశ్వర రెడ్డి గారికి తెలియదని అనుకుంటున్నాను. అంతేకాకుండా వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి చేరిన తర్వాత ప్రభుత్వంలో వాళ్ళకు మంత్రి పదవులు కట్టబెట్టింది వాస్తవం. తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి టర్మ్లో, సబితా ఇంద్రారెడ్డి గారు 2వ టర్మ్లో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వారు పార్టీ, మీ భాషలో వారు పార్టీ ఫిరాయించిన తర్వాత ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు.
36 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు కారణమైన వారు, పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో గెలిచిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టిన వారు ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉందా? మాట్లాడటం కూడా కాస్త సిగ్గుండాలి కదా. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. మీకు ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం ఉంటుందా? మీకు న్యాయం, వేరే వాళ్ళకు న్యాయం ఉంటుందా? మీకు ధర్మం, వేరే వాళ్ళకు ధర్మం ఉంటుందా? ఈ కాస్త ఇంగిత జ్ఞానం లేదా? దీనికి శ్రీకారం చుట్టిందే మీరు కదా. ఈ ఫిరాయింపు వద్దు అని ఆనాడు మీరు కేసీఆర్ గారికి చెప్పగలిగారు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? సిగ్గులేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, మరెవరికి కానీ లేదు. దీన్ని వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు. దొంగ అన్నట్టుగా మీరు అరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ కూడా తెలుసు. ఇక రెండవది, ప్రధానంగా రాజేశ్వర రెడ్డి గారు నా పైన చేస్తున్న ఆరోపణ ఏంటంటే, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గారికి పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఎన్నికల ఖర్చు కొరకు నిధులు కూడా ఇచ్చింది అని వారు మాట్లాడుతున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. కడియం కావ్య గారికి కేసీఆర్ బీఫామ్ ఇచ్చేది కేసీఆర్, రాజేష్ రెడ్డి గారు. కడియం కావ్య గారికి కేసీఆర్ బీఫామ్ ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కొరకు ఏమైనా నిధులు ఇచ్చిన కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు, ఈ ముగ్గురికి ఎవరైనా చెప్పగలిగితే, నిరూపించగలిగితే మేము మా పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నిరూపించలేకపోతే విధవా మాటలు మాట్లాడి నువ్వు రాజీనామా చేస్తావు. ఇంకొకసారి నిరూపించలేకపోతే ఈ మాట మాట్లాడవద్దని చెప్పి హెచ్చరిస్తాం. బీఆర్ఎస్ బీఫామ్ తీసుకోక ముందే బీఆర్ఎస్ ఆఫర్ వచ్చింది కడియం కావ్య గారికి. ఒకసారి ఏమో 800 కోట్లు కాదు కదా, 8 పైసలు తీసుకురాలేదంటాడు. ఇంకొక రోజేమో ఇవన్నీ కూడా మేమే మంజూరు చేయించాలనుకున్నాము, కాకపోతే కడియం శ్రీహరి అడ్డుపడ్డాడు అని చెప్తాడు. చెప్పటానికి కూడా కాస్తంత సిగ్గనిపించాలి. ఇంత పెద్ద తప్పులు మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు దీన్ని తప్పకుండా మళ్ళా తిప్పి కొడతారని అవగాహన ఉండాలి. 800 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వివరాలు ఇవాళ మీడియా వాళ్ళందరికీ ఇచ్చాను నేను. దాంట్లో ప్రతి గవర్నమెంట్ ఆర్డర్, ప్రతి జియో మీద డేట్ ఉంటుంది, మంజూరైన అమౌంట్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా గత సర్కారులో మంజూరైన డేట్లు అయితే 2023, 2024, 2023 వరకు ఉంటాయి. ఇప్పుడు మంజూరైన అంటే 2024, 2025 తేదీలు ఉంటాయి. దయచేసి మీరు వెరిఫై చేసుకోవాల్సిందని అనుకోండి. తాను చేయలేక ఈ 9 మాసాల కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు విశేషంగా రావడము జీర్ణించుకోలేక ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం, జనగామ నియోజకవర్గ ప్రజలను కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. పక్క నియోజకవర్గంలో పనులు అవుతున్నాయి, ఇక్కడేం జరగడం లేదు. కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చౌకబారు మాటలు, ఈ తెలివి లేని మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను.
నాలుగవది కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు దేవునూరు అటవీ భూములకు చెందిన 2000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఒకరోజు అన్నాడు. రెండవ రోజు ఏమన్నారు, తన బినామీల పేరిట 50 ఎకరాలు పట్టాలు ఇప్పించాడని రెండవ రోజు. అంటే నేను ఇవన్నీ పత్రికలో చూసినే చెప్తాను. మళ్ళీ ఇంకో రోజు ఏమన్నాడు, దేవునూరు అటవీ భూములను కడియం శ్రీహరి ఆక్రమించుకున్నాడు అని చెప్పారు. దేవునూరు అటవీ భూములకు సంబంధించిన విషయాలను నేను హన్మకొండలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాను. దాదాపుగా ఒక 50-60 సంవత్సరాలుగా అక్కడ రైతులకు పట్టాలు ఉన్నాయి, తోక పాస్బుక్లు ఉన్నాయి, పాత పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు ధరణి ఇచ్చిన పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధు కూడా వస్తుంది. అటవీ శాఖ రూపొందించిన నోటిఫికేషన్లో లేని భూములను కూడా, పట్టాలున్న భూములను కూడా వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. ఇవి కూడా మావే అంటున్నారు. నోటిఫికేషన్లో ఉన్న భూములు కాకుండా నోటిఫికేషన్లో లేని భూములు, పట్టా భూములు ఏవైతున్నాయో అవి రైతులకు చెందాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది మాత్రమే నా యొక్క అభిప్రాయం, నా ఆర్గ్యుమెంట్. అది మొత్తంగా 43 ఎకరాలు, 23 మంది రైతులు. అది జాయింట్ సర్వే జరిగింది. రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, సర్వే వాళ్ళు 3 డిపార్ట్మెంట్లు కలిపి జాయింట్ సర్వే చేశాయి. ఆ జాయింట్ సర్వేలో కూడా ఇది రైతులకు చెందిన భూమి, పట్టా భూమి, ఇది ఫారెస్ట్ వాళ్ళది కాదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇప్పుడు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి వెళ్ళింది. వారి అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తారని చెప్పారు. నేను పల్లారా రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను. మొన్న నేను వరంగల్ ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను. దేవునూరు అటవీ భూముల ప్రాంతంలో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక గుంట భూమిని మేము కబ్జా చేసాం. నీతి లేని, సభ్యత లేని, సంస్కారం లేని ఇలాంటి నీచులందరూ రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి ఆ డబ్బులను ఖర్చు పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ని ఉపయోగించుకొని నువ్వు ఏ రకంగా లాభపడ్డావో అందరికీ తెలుసు. అరే నీ లెక్క నేను యూనివర్సిటీ తెచ్చుకున్నాను, నీ లెక్క నేనేమన్నా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాను, నీ లెక్క నేనేమన్నా అసైన్ భూములు రిటరైజ్ చేయించుకున్నాను, నీ లెక్క నేను ఎఫ్టీఏలో కాలేజ్ కట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రిటరైజ్ చేయించుకున్నాను. పోనీ ఒక్క కాంట్రాక్ట్ నేను కేసీఆర్ దగ్గర చేయించుకున్నాను, నువ్వు చేయించుకున్నావు. నీ తమ్మునికి కాంట్రాక్ట్ ఇచ్చు, నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చు. నేనే ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కేసీఆర్ దగ్గర తీసుకుంటే నువ్వు ఆయన చుట్టూ బొచ్చ కుక్కలు దిగినవుగా, నీకు తెలియదు ఏం లేదుగా. చెప్పు, మీడియా ముందుకు వచ్చి ఒక 100 కోట్ల రూపాయలు శ్రీహరి గారికి పలానా కాంట్రాక్ట్ ఇచ్చినాం, ఒక 200 కోట్లు పలానా దగ్గర ఇచ్చినాం, లేకపోతే ఒక 10 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేసినాం. మీ దగ్గర సమాచారం చెప్పుకోవచ్చు చెప్పండి. సందర్భంగా అభివృద్ధిలో పోటీ పడతాం, జనగామ జిల్లా అభివృద్ధిలో పోటీ పడతాం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పోటీ పెడతాం. కానీ నీచమైన భాషలో విధవా నేను నీతో పోటీ పడలేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా. నాకు చివరిసారిగా నా నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చేసేది లేదు. చివరిసారిగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవడానికి ఆర్నిషాలు కష్టపడుతున్నాను, అభివృద్ధి పనులు తీసుకొస్తున్నాను. ఎన్నడూ నీళ్లు చూడని లింగాల గణపురంకి వాళ్ళ గోదావరి నీళ్ళు వచ్చాయి. సంవత్సరంలో కూడా కొన్ని గ్రామాలకైనా గోదావరి నీళ్ళు ఇవాళ అశ్వపల్లి కుడికాల ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. రేపు ఇంకొక 6 నెలలకు ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం అంతా ఆ రకంగా ఉంటుంది. నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి
దేవాదాయ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందించాలని ఉంటుంది. నా ప్రయత్నం అంతా నా నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో బ్రహ్మాండంగా పోటీపడి అభివృద్ధి చెందాలని ఉంటుంది. నా ప్రయత్నం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని ఉంటుంది. నీ లెక్క నేను హైదరాబాద్లో మకాం పెట్టి అప్పుడోసారి ఇప్పుడోసారి గెస్ట్లకి వచ్చిపోతలేడు. ప్రతిరోజు నేను నియోజకవర్గంలో ఉంటాను. ఈ రోజున ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరుగుతున్నాడు. ఇవాళ ఇప్పుడు నేను సిరిపురం పోయి వచ్చిన, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన, మధ్యాహ్నం నాకు పార్టీ మీటింగ్ ఉన్నది. అలా 4 గంటలకు హన్మకొండ కలెక్టరేట్లో పంచాయతీ రాజ్ మీద రివ్యూ. ప్రతిదీ నేను అటెండ్ అవుతాను. నేను ఎక్కడ కూడా మిస్ కాకుండా తిరుగుతూ ఉంటాను. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తప్పుతూనే ఉంటాను. నీ లెక్క ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడగట్టుకోవాలి, కాపాడుకోవాలనే ఆలోచన నాకు లేదు. నాకు ఆస్తులు లేవు, కూడగట్టుకునేది లేదు, కాపాడుకునేది లేదు. నా ఆస్తి అంతా ప్రజల ఆదరాభిమానాలు, ప్రజల ప్రేమనే నా ఆస్తి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను పైన పేర్కొన్న 4 విషయాలు చాలా వివరంగా నేను నీకు సమాధానం చెప్పాను. ఇదే విషయాలు నిరూపించకుండా నువ్వు మళ్ళీ మాట్లాడితే నువ్వు ఒక విధవాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. వీడు బొచ్చుకుక్క పిచ్చుకుక్క వీటితో మనకెందుకు లేని దూరంగా ఉండవలసి వస్తుంది. ఏదో ఏనుగుపోతాంటే కుక్కలు నువ్వు తెలియ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరే నీ జీవితంలో 14 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉండగలుగుతావరా? నీ జీవితంలో 14 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉండగలుగుతావరా? నేనున్నాను. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడిన కూడా నా మీద ఆరోపణ చేస్తాడు. ఇలాంటి పిచ్చి కుక్కలందరూ రామజేసింది. వాటికి లీడర్ ఏంటి? ఈ పిచ్చి కుక్కల కానీ ఈ పుచ్చి కుక్క లీడర్. మా జనగామ మిత్రులందరూ కూడా కోరుతున్నారు. మళ్ళీ నేను మీకు కూడా అప్పీల్ చేస్తాను. చాలా మాట్లాడుతుంటారు, చాలా రకాలుగా, చాలా రాజకీయ నాయకులు. నేను మీకు అభివృద్ధి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను. వారు రేజ్ చేసిన 4 ప్రధానమైన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కూడా మీకు సమాధానం చెప్పాను. ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు క్రాస్ చెక్ చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. నాతో వెరిఫై చేయకుండా ఎవరో మాట్లాడిందని అడ్డగురుగా రాయకండి దయచేసి. అంతే నేను కోరేది. ఒకవేళ నేను ఇక్కడ తప్పు చేసిన, ఏదైనా భూకబ్జకు పాల్పడ్డా, ఏదైనా అవినీతికి పాల్పడ్డా మీ నోటీసులోకి వస్తే తప్పకుండా రాయండి. కానీ ఎవడో పడికాండి విధవ చెప్పిన మాటలు దయచేసి పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.